నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రస్తుతం ఏ ఇద్దరు కలిసిన సెలబ్రిటీలు కావచ్చు, సామాన్యులు కావచ్చు, మహిళలు కావచ్చు, ఒకే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అది మహిళల వస్త్రధారణ, అంటే డ్రెస్సింగ్ సెన్స్ గురించి. అంటే ఒకరు చెప్తే కానీ వాళ్ళ డ్రెస్లు ఎలా వేసుకోవాలనేది వాళ్ళకి తెలియదా, లేకపోతే చెప్పే విధానం తప్పైనా అంటే ప్లేస్ని బట్టి, ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది, అంటే ఒక మనిషి ఒక టైంని చెప్పే విధానం, చెప్పే పర్సన్ని బట్టి సబ్జెక్ట్ వాల్యూ మారిపోతుంది అనేసి చెప్పినట్టుగా ఇప్పుడు శివాజీ గారు చేసిన కామెంట్స్ చాలా పెద్ద దుమారం రేపుతున్నాయి. ఎందుకు ఇంత దుమారాన్ని రేపుతున్నాయి అంటే, ఒకరు ఎలా ఉండాలి అనేది ఇంకొకరు చెప్పడం ఏంటి, అందులోనూ చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా ప్రతిసారి మహిళల్ని ఎందుకు విక్టిమ్ చేస్తున్నారు అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీంతో పాటు గతంలో పెద్ద పెద్ద మహానుభావులు చెప్పిన వీడియోలు కూడా ప్రస్తుతం ట్రెండ్ అవుతూ ఉన్నాయి. ఏంటి, ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు? శివాజీ గారు చేసిన కమెంట్స్కి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ మునిరత్నం సివిల్ ఇంజనీర్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలు తెలుసుకుందాం. మునిరత్నం గారు నమస్తే అండి. నమస్తే. ప్రస్తుతం ఇంకా టాపిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది, ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతుంది సబ్జెక్ట్ అనేది. అంటే ఎందుకు ప్రతిసారి మహిళల్నే ఇక్కడ విక్టిమ్స్ గా చేస్తున్నారు? వాళ్ళ గురించి అంటే వాళ్ళని తలుచుకుంది కానీ వాళ్ళ గురించి కామెంట్స్ చేయండి కానీ పురుషులకు కావచ్చు, లేకపోతే ఇప్పుడు కామెంట్స్ చేసిన వ్యక్తికి కావచ్చు, పూట గడవదా? అదే ఇప్పుడు అందరికీ కామెంట్స్ అనేది ఇప్పుడు ఏదర్ శివాజీ కావచ్చు, ఇంకొకరు కావచ్చు, XYZ ఎవరు మేబీ, పర్సన్ అనేది కాదు ఇక్కడ కన్సర్న్. నేను చెప్పడం ఇంట్లో ఒక పర్సన్ గురించి అనేది కాదు, కానీ బట్ ఈ ఆడపదడప వీళ్ళు లేడీస్ మీద ఈ టైప్ ఆఫ్ అన్టాలరబుల్ కామెంట్స్ అయితే జరుగుతున్నాయి. ఉండొచ్చు అఫ్కోర్స్. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఒక డ్రెస్ ప్యాటర్న్ ఒక పద్ధతిగా ఉంటే బాగుంటుందని ప్రతి ఒక్కరు అనుకుంటాడు, అందులో తప్పులేదు. ద వే యూ ఎక్స్ప్రెస్ ది ఫీలింగ్ షుడ్ బి ఇన్ ఏ ప్రాపర్ వే. ఖచ్చితంగా అక్కడే ప్రాబ్లం వస్తుంది. మాట్లాడడం అనేది ఏమ్మా మంచి డ్రెస్ వేసుకొని రావచ్చు కదా అంటే వేరే లాంగ్వేజ్ వాడితే అది దేర్ డివేట్స్. అది మామూలు వాళ్ళు కూడా చెప్పడం లేదు, బాగా తెలిసిన వాళ్ళు కూడా, ప్రవచనాలు చెప్తున్న వాళ్ళు కూడా కొంతమంది వాడిన భాష మీకు క్లిప్పింగ్ చూస్తే తెలుస్తుంది. ఇప్పుడు అట్లాంటి డ్రెస్సులు వేసుకుంటే మేము కూడా ఆగలేమనే రకంలో వాళ్ళు కూడా ఆగలేరంట. అట్లాంటివి అంటే ద వే దే ఆర్ యూజింగ్ ది లాంగ్వేజ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్. వీ కెన్ ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్ దట్ ఈస్ డిఫరెంట్ వే, కానీ ద లాంగ్వేజ్ వాట్ యువర్ యూజింగ్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఈ విధంగా నువ్వు చెప్పుకుంటూ పోతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే, హూ ఆర్ యూ టు ఇన్సిస్ట్ ది రిస్ట్రిక్షన్స్, హూ ఆర్ యూ టు ఇంపోజ్ ది రిస్ట్రిక్షన్స్ ఆన్ లేడీస్ ప్యాటర్న్, డ్రెస్ ప్యాటర్న్ ఎస్పెషల్లీ దాని మీద ఎందుకు కాంట్రవర్సీలు ఎందుకు వాడాలి? మనం వేర్ నువ్వే కనెక్టెడ్ కదా. సో ఇప్పుడు ఏదైనా వీ షుడ్ హ్యావ్ సమ్ రెగ్యులేటరీ అథారిటీ అంటే ఒకటి ఉంటుంది. ఏదైనా ఇప్పుడు మనం లివింగ్ కండిషన్స్ ఎలా ఉన్నాయి, మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మనము ఒక రెగ్యులేటరీ అథారిటీ ఒకటి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ యువర్ మేకింగ్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి, ఆ ఫిలిమ్స్ కంటూ ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది కదా. సో వాట్ ఈస్ దట్ రెగ్యులేటరీ అథారిటీ? సో యూ షుడ్ పాస్ త్రూ దట్. ఒక స్కానర్ ఉంది, ఆ స్కానర్లోంచి పాస్ అయిన తర్వాతనే ఫిలిం వస్తుంది. వాట్ ఈస్ దట్ స్కానర్ ఇన్ ద సెన్స్ ఇక్కడ ఏంటి స్కానర్? ఇది సెన్సార్ బోర్డు, అవునా? సెన్సార్ బోర్డు ఉంది, ఒక రెగ్యులేటరీ అథారిటీ. అది దే ఆర్ ఆథరైజ్డ్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్. వాళ్ళు దే కెన్ ఇంపోజ్ సమ్ కైండ్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్. వాళ్ళు ఇప్పుడు సినిమా వస్తుంది, బయటకు వస్తుంది, సినిమాలో చూస్తున్నాము మనం డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ అన్ని చూస్తున్నాం కదా. మరి అవి అప్రూవ్డ్ అనే కదా? అప్రూవ్డ్ కాదా? అప్రూవ్డే కదా. అంతే. ఎందుకు అప్రూవ్డ్ అంటే ఇట్స్ రెగ్యులేటరీ అథారిటీ అక్కడ వచ్చింది, వాళ్ళు అప్రూవ్ చేశారు, పంపించారు. బట్ ఎందుకు వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు అంటే, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము ప్యాటర్న్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. డ్రెస్సులే కావచ్చు, వేషభాషలు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఓవర్ ది పీరియడ్ ఆఫ్ టైము మనం డెవలప్మెంట్ అప్డేటింగ్ అవుతూ ఉంటుంది. అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అప్డేట్ కాకూడదు అనేది వీళ్ళ మీనింగ్ ఉండొచ్చు. టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఈస్? ఎక్స్ట్రీమ్ లెవెల్ అంటే ఏది, ఎక్కడికి? ఇప్పుడు నాకు ఒక టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి, మీకు ఒక టైప్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీ వేలో ఒక డ్రెస్ ఇది అలౌడ్ కాదు అనొచ్చు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజుల్లో ఉన్న పీరియడ్లో అమ్మాయిలు జీన్స్ ప్యాంట్లు వేసుకుని పోయే రోజులు లేవు. ఇప్పుడు మేము కాలేజీలో 35 years బ్యాక్ ఇంజనీరింగ్ చదివిన రోజుల్లో మా ప్రిన్సిపాల్ ఒక బెంగళూరులో కాలేజీకి ప్రిన్సిపల్ అయ్యాడు. బెంగళూరులోనే అది మోడర్న్ సిటీ, మోడర్న్గా ఉండే సివిల్. అక్కడ కూడా జీన్స్ ప్యాంట్లు నాట్ అలౌడ్ అని ఒక రిస్ట్రిక్షన్ పెట్టాడు కాలేజీలో.
ఇట్ ఈస్ మేనేజ్మెంట్ డెసిషన్. సో ఒక మేనేజ్మెంట్స్ మీరు ఒక కైండ్ ఆఫ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు. ఈవెన్ అన్ని మేనేజ్మెంట్స్ కూడా ఒక కైండ్ ఆఫ్ డ్రెస్ ప్యాటర్న్ పెడుతున్నారు. అన్ని కాలేజీలో యూనిఫామ్స్ కూడా పెడుతున్నాం. ఇప్పుడు మేము డిగ్రీ కాలేజ్ పెట్టాం అనంతపురంలో. పెట్టినప్పుడు మేము ఒక డ్రెస్ కోడ్ పెట్టాం. డ్రెస్ కోడ్ డిగ్రీ కాలేజీలో ఉండదు కదా సార్, ఇప్పుడు పిల్లలు వేసుకొని వస్తారో లేదో అది లేదండి, ఒక డ్రెస్ కోడ్ పెడదాం. ఫస్ట్ బిగినింగ్ స్టేజ్లో కొంచెం హర్డల్స్ ఉండొచ్చు కానీ బట్ స్ట్రీమ్ లైన్ అవుతుంది అన్నట్టు. అది మా ఇష్టం. ఇప్పుడు ఏ కాలేజీలో ఒక డ్రెస్ కోడ్, ఒక కలరు, ఒక చేంజ్ పెడుతున్నారు. ఇప్పుడు మీరు ఎయిర్ హోస్టెస్ తీసుకోండి. ఎయిర్ హోస్టెస్ ఒకప్పుడు మనం పాత సినిమాల్లో ఎయిర్ హోస్టెస్ ఎలా ఉండేవాళ్ళు, శారీ చీరకట్లు వేసుకొని ఒక డ్రెస్ ప్యాటర్న్. ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ ఎలా ఉంటున్నారు, అందులో కూడా ఒక్కొక్క కంపెనీకి ఒక ఇండిగోకి ఎట్లా ఉన్నారు, ఇది ఎట్లున్నారు, ఇంకొకరికి ఎట్లున్నారు, ఇంకొక కంపెనీకి ఎట్లున్నారు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్. సో ఆ డ్రెస్ ప్యాటర్న్ వాళ్ళు ఇంపోజ్ చేస్తున్నారు. యు ఆర్ బౌండ్ టు యూస్ దట్ డ్రెస్, యు ఆర్ బౌండ్ టు వేర్ దట్ డ్రెస్ అంటున్నారు. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్ టు దట్ జాబ్, అదర్వైజ్ నో. కొంతమంది ఆ డ్రెస్ ప్యాటర్న్ మన నచ్చిన వాళ్ళు ఉండొచ్చు. ఈ కైండ్ ఆఫ్ డ్రెస్ ప్యాటర్న్స్ ఇట్లా నువ్వు సొసైటీ మొత్తానికి ఈ డ్రెస్ వాడకూడదు అనేసి నువ్వు ఇంపోజ్ చేయడానికి హూ ఆర్ యూ? ఓకే, అథారిటీ ఏముంది మనకి? ఎవరు ఇంపోజ్ చేయాలి? ఒక రెగ్యులేటరీ అథారిటీ ఇంపోజ్ చేయాలి. ఆ రెగ్యులేటరీ అథారిటీ ఎవరు? గవర్నమెంట్ ఇంపోజ్ చేయలేదు అని కావాలనుకుంటే. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు అన్నిటికీ జనరల్గా ఈ పిల్లలు పాడైపోతున్నారు కల్చర్ బట్టి అనేది అందరూ మనం మాట్లాడుకుంటే విషయమే. అది ఒక ప్యాటర్న్ ఉండాలి, ఒక లైన్ అంటూ ఉండాలి, ఒక బౌండరీ ఉండాలి. ఒక బౌండరీ అంటే ఆ బౌండరీ ఫిక్స్ చేయాల్సింది ఎవరు? అది ఒక్కొక్క అథారిటీ పర్సన్ ఉండాలి, వాళ్ళు ఫిక్స్ చేయాలి. విత్ ఇన్ దట్ బౌండరీ ఉండాలని చెప్పాలి. సో అది ఎప్పుడు చెప్తారు అంటే ఫెయిల్యూర్ స్టేజ్కి వచ్చినప్పుడు జనరల్గా గవర్నమెంట్స్ ఇంట్రడ్యూస్ అవుతాయి. ఒక సిస్టమ్ ఏదైనా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు ఒక 5%, 10% ఫెయిల్యూర్స్ అనేది దీస్ ఆర్ ఆల్ కామన్. అంత మాత్రానికి బెంబేలు ఎత్తిపోయి సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసి చేంజ్ చేసి అది గవర్నమెంట్ జనరల్గా చేయదు. గవర్నమెంటే కాదు, ఏదైనా ఒక సిస్టమ్ ఏదైనా కానీ 90-95% సక్సెస్ అయిందంటే ఇట్స్ 100% సక్సెస్ అన్నట్టుగా ఉంటుంది ఇంకా సిస్టమ్. అంటే మామూలు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి. ఇప్పుడు సమ్ పర్సెంటేజ్ ఆఫ్ అమ్మాయిలు, సమ్ పర్సెంటేజ్ ఆఫ్ వీళ్ళు ఈ టైప్ ఆఫ్ వేషధారణ ఉంది అనుకోండి, మనం అందరినీ దాన్ని ఆపాదించచ్చే వాళ్ళకి. ఆయన కూడా అదే అంటున్నాడు కదా, నేను హీరోయిన్స్ కి మాత్రమే చెప్పాను, అందరినీ నేను ఆపాదించలేదు. దీనికి హీరోయిన్ అమ్మాయి నిధి అగర్వాల్ మెన్షన్ చేసి చెప్పాను. ఓకే, నేను వాటిలో మాట్లాడిన పదాలు తప్పు కావచ్చు, నేను దానికి అపాలజీ చెప్తాను. బట్ నేను అందరినీ ఇలా ఇంక్లూడ్ చేయలేదు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి మొన్న లులుమాల్లో ఏదైతే జరిగిందో నిధి అగర్వాల్కి సంబంధించి మాత్రమే మెన్షన్ చేశాను నేను అనేసి తను అంటాడు. అయితే దీనికి సంబంధించి ఇంకొక హీరోయిన్ ఏంటంటే మీరు అన్నట్టుగా శివాజీ గారు చెప్పిన మాటలు మనం యాక్సెప్ట్ చేద్దాము. సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా హీరోయిన్స్కి చీరలే పెట్టండి, మీరు పెట్టేస్తే మాకేం అభ్యంతరం లేదు కదా, మాకేమైనా సరదా ఉందా అంటూ కూడా సమాధానం చెప్పింది. దీన్ని యాక్సెప్ట్ చేయవచ్చు సీరియస్లీ. అంటే శివాజీ గారు చెప్పిన దానికి మీరు హీరోయిన్స్ విషయంలో మీరు అంత కన్సర్న్ ఉన్నారు కదా, ఓకే అని మేము యాక్సెప్ట్ చేస్తాము. దీనికి సంబంధించి మీరు సినిమా ఇండస్ట్రీ పెద్దలకు చెప్పండి, హీరోయిన్స్కి సినిమా చీరలు మాత్రమే పెట్టి సినిమాలు తీయండి, ఇలాంటి డ్రెస్సులు తీయకండి అని అంటే, వాళ్ళు ఈ డ్రెస్సులు మీరు పెట్టేశారనుకో మేము అవే వేసుకుంటాం కదా, చెప్పాల్సిన వాళ్ళకి చెప్పకుండా మాకెందుకు చెప్తున్నారు అనేసి అని ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్ కూడా రేజ్ అయింది. ఇప్పుడు అంటే ఇండస్ట్రీకి రిలేటెడ్గానే కాదు ఇది. అఫ్కోర్స్ ఆయన ఏదైనా ఇండివిజువల్గా కామెంట్స్ చేసుకుంటే, ఒక ఇండివిజువల్ పర్సన్ మీద చేసుకుంటే దట్ వుడ్ హ్యావ్ బీన్ డిఫరెంట్. ఇప్పుడు ఒక ఇండివిజువల్ పర్సన్ మీద ఏదైనా మీకున్న ఇంప్రెషన్ చెప్పడం వేరు, యూనివర్సల్గా మాట్లాడడం అనేది డిఫరెంట్ మీనింగ్ వస్తుంది. ఓకే, యూనివర్సల్గా మాట్లాడడం అనేది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆయన ప్రవచనాలు చెప్పే వ్యక్తిని అతను మీరు చూశారు, ఆయన యూనివర్సల్గా చెప్తున్నాడు. యూనివర్సల్గా అంటే ఇప్పుడు ఇలాంటి ట్రోల్ అవుతున్నాయి లేండి, 16 ఏళ్ళ పిల్లాడు పక్కన పెట్టండి, 50 ఏళ్ళ అని నేనే ఆగలేకపోతున్నాను, 16 ఏళ్ళ పిల్లాడిని ఇంకెవడు ఆపుతాడు అనేసి. అంటే ఇప్పుడు నువ్వు ఇండైరెక్ట్లీ యువర్ టెల్లింగ్ దట్ వాట్ 18 years గై ఈస్ డూయింగ్ ఈజ్ నాట్ రాంగ్, ఇట్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్ అన్నట్టు చెప్తున్నావు, అంతే కదా. దట్ ఈస్ ద మీనింగ్. అంటే డూ యూ మీన్ దట్ డ్రెస్ ప్యాటర్న్లో అలా ఉంటే జనరలీ వీళ్ళు ఇదైపోతారా? డ్రెస్ ప్యాటర్న్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక షాప్కి వెళ్తే ఇప్పుడున్న ట్రెండ్స్ ప్రకారం పిల్లలు ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకోవాలంటే ఒక టీషర్ట్ మీద స్లోగన్ ఉంటేనే అబ్జెక్షన్ అని అంటున్నాడు ఆయన. ఈరోజు కెన్ వి సీ ఎనీ టీషర్ట్ వితౌట్ ఎనీ మ్యాటర్ ఆన్ ది టీషర్ట్? ఇట్ ఈస్ డిఫికల్ట్ టు సెలెక్ట్ చేయడం కూడా అంత ఈజీ లేదు. ఇప్పుడు ఏది తీసుకున్నా ప్రతి కంపెనీలు ప్రతి స్లోగన్స్ ఏదో డిఫరెంట్.
దాంట్లో ఫ్యామిలీతో పోయిన అమ్మాయిలు కూడా పిల్లలను కూడా వాళ్ళు కూడా అమ్మాయిలను కూడా పిలిచిపోయేటప్పుడు కూడా పేరెంట్స్ కూడా ఆ స్లోగన్స్ని కూడా ఏదో సెలెక్టివ్గా చూసుకొని చేసుకుంటారు. ఎవరికి వాళ్ళు చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా కొంతమంది పర్సెంటేజ్ ఆఫ్ వీళ్ళు ఉన్నారు. ఇంకా అట్లా అంటే ఇప్పుడు డ్రగ్స్ తీసుకునే అమ్మాయిలు ఉన్నారు, సిగరెట్స్ తీసుకునే అమ్మాయిలు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు ఆ ట్రెండ్ కొద్దిగా అయితే చేంజ్ చేయాలనేది ఒకటి అందరిలోనే ఉంది. కానీ మేము మాట్లాడుకోవడం అనేది కాదు కదా, రెగ్యులేటరీ అథారిటీ అనేది రావాలి దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా ఫీల్డ్ ఎట్లా సెన్సార్ బోర్డు తీసుకొని వచ్చేది రెగ్యులేటరీ అథారిటీ పెట్టింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంజనీర్, ఒక ప్లానింగ్స్ ఉంది, ప్లానింగ్కి ఒక రెగ్యులేటరీ అథారిటీ ఉంది, రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ ఒకటి పెట్టారు. ఇలా చేయడం తప్పు, ఇలా చేయడం, అట్లాంటి ఒక బౌండరీస్ మనకు ఫిక్స్ చేసే వాళ్ళు ఇంట్రొడ్యూస్ చేయాలి, వాళ్ళు చెప్పాలి. అంతేగాని మనము దాన్ని తీసుకోపోవడం అనేది ఇండివిజువల్ నువ్వు ఇన్సిస్ట్ చేయడానికి ఆన్ వాట్ అథారిటీ యువర్ డూయింగ్ దట్, ఓకే, అది తప్పు అంటుంది. నేను ఇట్లాంటి వీళ్ళనే కాదు, సినీ ఫీల్డ్ గురించి ఇతను చెప్తున్నది కాదు, ఈరోజు ఈయనకి మనం ఎగనెస్ట్ అని కాదు, యాజ్ ఏ ఇప్పుడు మీరు కాలేజెస్ రన్ చేస్తున్నారు, యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా ఆల్మోస్ట్ ఆల్ ఒక పెద్ద తరహా వ్యక్తిగా, అంటే మీ పిల్లల్ని చూస్తుంటారు, స్టూడెంట్స్ని చూస్తుంటారు, మీ చైల్డ్హుడ్లో మదర్స్ని చూస్తుంటారు, ఇప్పుడు జనరేషన్ని చూస్తూ ఉన్నారు. అంటే అథారిటీ అనేది నిజంగా తీసుకొస్తే ఆ చేంజ్ ఓవర్ ఉంటుందంటారా? అంటే ఇప్పుడు ఆ డ్రెస్సింగ్ గురించి నిజంగానే కామెంట్ చేయాల్సిన సిచ్యువేషన్స్ వచ్చాయంటారా? అదే నేను అంటున్నా, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాలేదు ఇన్ ద సెన్స్ ఇట్స్ నాట్ నథింగ్ రాంగ్. అంటే కొంతమంది పర్సెంటేజ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ కోసం ఇవన్నీ చేసేంత సిచ్యువేషన్ ఉండకపోవచ్చు, ఉండదనే ఉద్దేశమే గవర్నమెంట్కి ఉండొచ్చు, అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏదైనా ఒక రెగ్యులేటరీ అథారిటీ ఎప్పుడు వస్తుందంటే ఒక ఎక్స్ట్రీమ్ లెవెల్కి ఏదైనా పోయినప్పుడు, ఒక సొసైటీలో ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయినప్పుడు, ఇప్పుడు ఏదో ఇవి ఉన్నాయి, డ్రగ్సే ఉంది, 35-40 years నుంచి కూడా డ్రగ్స్ యూస్ చేస్తున్న స్టూడెంట్స్ ఉన్నారు అని ఉన్నారు. అప్పటికి ఇప్పటికీ సీరియస్నెస్ అనేది ఎట్లా ఉంది, అప్పుడు అంత సీరియస్నెస్గా లేదు. ఎందుకు అంత ఇంపాక్ట్ ఉండేది కాదు, అంత ఇది. ఇప్పుడు టోటల్గా అది ఈవెన్ ఒకప్పుడు ఏదో ఇంజనీరింగ్ కాలేజ్ అంటారు, మెడికల్ కాలేజ్ తీసుకునే వాళ్ళు అంటారు, ఇప్పుడు ఈవెన్ స్మాల్ కాలేజెస్ కూడా డ్రగ్స్ సప్లై అవుతున్నాయి అనేది వచ్చింది. సో ఇది సీరియస్నెస్ అయింది కాబట్టి వీళ్ళు ఇంకా సీరియస్గా యాక్షన్ తీసుకోవడము, ఇంకా రూల్స్ ఇంపోజ్ చేయడము ఇట్లాంటివి. సో ఇట్లాంటివి ఒక ఎక్స్టెంట్ బౌండరీ దాటి బియాండ్ ది లిమిట్ పోయినప్పుడు జనరల్గా వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అట్లాంటప్పుడు నీకు ఏదైనా ఉంటే, నీ కన్సల్ట్ ఏదైనా ఉంటే మనం ఏం చేయాలి, అప్పీల్ చేసుకోవడము, లేదంటే ఒక కోర్టులో పిల్ చేసుకో, నీకు ఇట్లాంటివి ఉన్నాయి ఇట్లుంటావు అనేసి చేసుకో. అంతేగాని ఇప్పుడు మేము ఏదో నిలబడి అవి చెప్తాం ఇవి చెప్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక స్కేల్ అంటూ ఉండి ఒక డ్రెస్ ప్యాటర్న్ అనేది ఎంతమంది ఇండివిజువల్స్ చెప్తారు, ఎవరు చెప్పినట్లు ఫాలో కావాలా అంటే, మీకు ఏమన్నా వాళ్ళు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ కూడా, ఈవెన్ అబ్బాయిలు టోన్ జీన్స్ వేసుకుంటున్నారు, టోన్ జీన్స్ అమ్మాయిలు వేసుకునేది కదా, అబ్బాయిలు మా డ్రైవర్లు కొంతమంది వేసుకుని వస్తారు, చెప్పాలంటే టోన్ జీన్స్ వేసుకుంటారు. అది విలేజెస్లో అబ్బాయిలు టోన్ జీన్స్ కూడా నాట్ యాక్సెప్టబుల్, వాళ్ళు అది కూడా అసహించుకుంటున్నారు విలేజ్లో. ఏంద్రా చిరిగిపోయిన డ్రెస్సులు వేసుకుని తిరుగుతున్నాం అంటే, ఇది చిరిగిపోయింది కాదు, సిటీలో ఇది టోన్ జీన్స్ అంటారు, ఇది మామూలుగా వేసుకుంటారు, ఫ్యాషన్ ఇది అని వాళ్ళు అక్కడ చెప్పుకుంటుంటారు. అది బట్ ఇక్కడ ఇవన్నీ ఏంటంటే ఈ ఫ్యాషన్ డ్రెస్సెస్, ఈ బోటిక్స్ ఇవన్నీ కూడా వస్తున్నాయి కదా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం. పెద్ద ఇండస్ట్రీ ఇది, ఫ్యాబ్రిక్ ఇండస్ట్రీనే కదా. దీని మీద ఎంతమంది బతుకుతున్నారు, ఎన్ని షాపులు ఉన్నాయి, ఎక్కడ చూసినా మీ షాపింగ్ మాల్స్లో ఎక్కడైనా చూడండి. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కన్స్ట్రక్షన్లో ఉన్నాను నేను, ఎక్కడ ఏ పెద్ద మాల్స్లో పోయినా కూడా ఒక సిటీలో ఒక పర్టికులర్ ప్లేస్లోనే మెటీరియల్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కానీ ఇంకోటి కానీ దొరుకుతుంది. కానీ ఏ పెద్ద మాల్స్లో పోయినా బేసిక్గా ఏముంటున్నాయి, డ్రెస్సెస్, బట్టలు ఉంటాయి. అవునా, మేజర్ మనం అబ్జర్వ్ చేస్తాం అనేది షూస్, చెప్పులు, డ్రెస్సులు, ఫుడ్. అవునా, అక్కడ లేకపోయినా మొబైల్ పుణ్యమా అని చేతిలోనే అన్ని దొరుకుతున్నాయి కాబట్టి మేజర్ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. కాన్సన్ట్రేట్ చేసినప్పుడు చాలా ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఇప్పుడు ఎందుకు నిఫ్ట్ వచ్చింది, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇట్స్ ఎ కోర్స్ యాక్చువల్లీ. అది ఎలిజిబిలిటీ ఉండాలి, ఇట్ ఈస్ డిఫికల్ట్ టు గెట్ ఇన్ టు దట్ అడ్మిషన్ ఇన్ టు దట్. సో అట్లాంటి కోర్సెస్ కూడా ఎందుకు పెట్టినట్లు గవర్నమెంటే పెట్టింది కదా. గవర్నమెంట్ ఎందుకు పెడుతున్నట్లు, ఫ్యాబ్రిక్ డిజైన్కి ఒక సపరేట్ కోర్స్ పెట్టినారు, దాని కోర్సు ఉంది, పిల్లలు చదువుతారు, అది దాంట్లో అడ్మిషన్స్ ఉన్నాయి, ఇవన్నీ సెలెక్షన్స్ ఎందుకున్నాయి, ఇవన్నీ అంటే ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ప్రతి ఒక్కటి వస్తున్నాయి. అది వస్తూ వాటిని వితిన్ ది లిమిట్స్లో తీసుకుపోవాలి. వితిన్ ది లిమిట్స్లో తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఇప్పుడు కాలేజెస్లో మేము అన్నట్టు, ఇప్పుడు కొన్ని కాలేజెస్ బెంగళూరులో మా ఎంఈఎస్టీ కాలేజీలో కూడా డాక్టర్స్ నేను అబ్జర్వ్ చేశాను. ఒక డ్రెస్ ప్యాటర్న్ ఒకటి పెట్టింది వాళ్ళు, పంజాబ్ డ్రెస్లోనే నాకు కూడా తెలియదు, పంజాబ్ డ్రెస్లో ఒక 4-5 వెరైటీస్ ఉంటాయి, ఏం డ్రెస్సులు ఉన్నాయో తెలియదు, పట్యాలని ఏదో ఒక డ్రెస్ ఒకటి కంపల్సరీ ఆ డ్రెస్సే ఉండాలా అనేసి.
కాలేజ్ మేనేజ్మెంట్ ఆమె రిస్ట్రిక్షన్ పెట్టింది. అదే అట్లాంటివి ఎవరి వాళ్ళు చేసుకుంటున్నాడు. ఇప్పుడు మనం చేయట్లేదా, డ్రెస్ ప్యాటర్న్ పెట్టట్లేదా రిస్ట్రిక్షన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు జనరల్ క్యాజువల్ డ్రెస్లు వేసి జీన్స్ ప్యాంట్లు టీ షర్ట్లు వేసుకొని కాలేజీలకు వస్తుంటారు. యాజ్ పర్ యాజ్ ఇంటర్వ్యూస్ కన్సర్న్డ్ డ్రెస్ ప్యాటర్న్ ఫార్మల్ డ్రెస్లో రావాలని పెడుతున్నారు కదా. అవును, పెడుతున్నారు. టీషర్ట్ చేసుకోవాలి, ఫార్మల్ డ్రెస్లో రావాలి, ఫుల్ షర్ట్ వేసుకోవాలి, ఇవన్నీ పెడుతున్నారు. ఫాలో ఎవరికి వాళ్ళు అయితే రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాయి. అపార్ట్ ఫ్రమ్ దట్ కొన్ని జరుగుతుంటాయి. ఇప్పుడు మనము ఎవ్రీవేర్ రిస్ట్రిక్షన్స్ అయితే, బౌండరీస్ అయితే ఉన్నాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఓన్లీ కొన్ని సెక్టార్స్ మాత్రమే అబ్బాయిలకు సంబంధించి ఈ డ్రెస్సింగ్ సెన్స్ ఉండాలి అనేది, అమ్మాయికి సంబంధించి పర్టికులర్గా ఈ డ్రెస్ తోనే ఇంటర్వ్యూకి రావాలని మళ్ళీ ఎక్కడ కండిషన్ లేదు. ఇక్కడ అండర్లైన్ చేయాల్సిన పాయింట్స్ అండర్లైన్ చేయాలి ఉండాలి అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకొని చేసుకుంటారు. ఇప్పుడు మేనేజ్మెంట్ చెప్తున్నారు అంటే ఎవరు ఏ డ్రెస్ లో కంఫర్ట్ ఉంటారు అనేది వాళ్ళు ఎలా డిసైడ్ చేయగలుగుతారు. అదే ఇండివిజువల్ ఇప్పుడు స్కేల్, దేర్ షుడ్ బి సమ్ స్కేల్. వాట్ స్కేల్ ఇట్ ఈస్, దెర్ ఈస్ నో స్కేల్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక డ్రెస్ ప్యాటర్న్ మీరు తీసుకున్నారనుకోండి, వాట్ స్కేల్ యూ కెన్ ఫిక్స్ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక దానికి ఒక స్కేల్ ఉంటుంది, ఒక స్టాండర్డ్స్ ఉంటాయి. నువ్వు ఏ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి, ఎవరు మెయింటైన్ చేయాలి స్టాండర్డ్స్, ఏ స్టాండర్డ్స్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక లెంగ్త్ ఉంది, దానికి ఒక స్టాండర్డ్, ఎన్ని మీటర్లు ఎన్ని సెంటీమీటర్లు ఏదో అంటాం. బరువు ఉంది, దానికి ఒక స్టాండర్డ్, ఎన్ని కేజీలు అంటాం. ఇప్పుడు డ్రెస్ ఉంది, దానికి ఈ టైప్ ఆఫ్ డ్రెస్ ఉండాలా, ఇలానే ఉండాలా, ఇలాగనే స్టిచ్చింగ్ చేసుకోవాలనే రిస్ట్రిక్షన్స్ అది ఎవరు పెట్టాలి, ఎంత స్కేల్ ఉండాలి. అథారిటీ పర్సన్ దాన్ని కన్వే చేయాలంటున్నారు. అథారిటీ పర్సన్ ఇంట్రడ్యూస్ చేయాలి. అది మేబీ ఇట్స్ గవర్నమెంట్ ఇంకోటి అథారిటీ పర్సన్స్ ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఒక ప్యాటర్న్. ఇప్పుడు మనకి సొసైటీ ఒక రకంగా వచ్చే న్యూ జనరేషన్ కొన్ని ఎథికల్ వాల్యూస్ అయితేనేమి, మారల్ వాల్యూస్ అయితేనేమి తగ్గుతున్నాయనే మాట మెయిన్. ఈ టాపిక్ మీదనే ఇప్పుడు మహిళా లోకం కూడా రెండుగా చీలిపోయింది సార్. ఎలా అయిపోయిందంటే శివాజీకి మద్దతు ఇచ్చే వాళ్ళు కొందరు, కరెక్ట్ కాదు అనేసి ఇంకొందరు. రెండు రకాలుగా ఇక్కడ అంటే వస్తున్న స్వేచ్ఛను హరించేస్తున్నారు అంటూ ఒక వర్గము, ఇస్తున్న స్వేచ్ఛను మిస్యూజ్ చేసుకుంటున్నారు అంటూ మహిళా లోకంలోనే ఇంకో వర్గము. రెండు వినిపిస్తున్నాయి. అసలు ఏంటి ఇది ఇప్పుడు? అదే నేదంటున్నా, ఇప్పుడు మహిళా లోకం కూడా, ఇప్పుడు మహిళా సంఘాలు కూడా, it is not that they are supporting all the people, those who are wearing abnormal dresses. వాళ్ళేం అబ్నార్మల్ డ్రెస్సెస్ ఉండే వాళ్ళు కూడా వాళ్ళ ఇష్టం తినొచ్చు అని వాళ్ళు కూడా చెప్పట్లేదు. కానీ ఇట్లా ఈచ్ ఇండివిజువల్స్ డిఫరెంట్ వల్గర్ లాంగ్వేజ్లో మీరు కన్వే చేసుకుంటూ పోవడం అనేది హౌ ఫార్ ఇట్ ఈస్ కరెక్ట్. ఓకే, ఇప్పుడు మహిళా సంఘాలు కూడా ఇప్పుడు వాళ్ళేం ఇవి చెలివిడికి తిరగమని వాళ్ళేం చెప్పరు, వీళ్ళేం చెప్పరు. కాకపోతే వాళ్ళు ఉన్న మహిళలకు ఉన్న రైట్స్ ఇది ఇట్లాంటివి జరిగినప్పుడు వాళ్ళు అగ్రెసివ్గా ముందుకు వస్తారు, రావాలి కదా. ఇంకా మహిళా సంఘాలు అన్నప్పుడు ఇంక మరి ఇప్పుడు ఇట్లాంటి డ్రెస్సు వేసుకోవద్దు అని చెప్పినప్పుడు ఎప్పుడు వాళ్ళు మీటింగ్లు పెట్టి చెప్పరు కదా. మంచి డ్రెస్సులు వేసుకోమని ఎవరైనా చెప్పినంత మాత్రాన్ని ఇంత ఇష్యూ అవుతుందా? అవ్వదు కాదు. మరి ఎందుకైతే వాళ్ళు కూడా రారు. మీరు ఎప్పుడైనా ఇంటర్వ్యూలు ముందుకు వచ్చి కెమెరాల ముందుకు వచ్చి చెప్తారు వాళ్ళు ఎప్పుడు అగ్రెసివ్ అవుతారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను, ఆమె ఏమంటే ఆమె దేవి అని ఆమె మహిళా సంఘం అనుకుంటాను. అవును, ఆమె ఎంత హౌ డీప్లీ హర్ట్ అంటే అసలు ఆమె ఎక్కడికో వెళ్ళిపోయింది. మహాభారతంలో ఒక పద్యం చెప్తుంది ఆమె, ఒక హై ఇంటెన్సిటీ ఉండే పద్యం ఒకటి. భీముడు ఆ ద్రౌపదిని లాక్కొచ్చేటప్పుడు సహవలేకి లాగినప్పుడు ఒక పద్యం చెప్తాడు. ఆ పద్యం నన్నయ్య భట్టు రాసినాడు. ఎంత ఇంటెన్సిటీతో రాసినారంటే, గురు వృద్ధ బాంధవులు చూచుంటున్న అనేకము చూచుంటున్నా నువ్వు ఈడ్చుకొని వచ్చేసి ఒక మధోద్ధరుడై, అంటే నీకు అంత పొగరబట్టిన వాడు నువ్వు చేసిన పనికి నిన్ను ఈ విధమైన ఒక పద్యం చెప్తున్నాను. అంటే అమ్మాయి ఎంత డీప్గా హర్ట్ అయింది. ఎక్కడికి రెఫరెన్స్ తీసుకుని పోయి అది పద్యం కోట్ చేస్తుంది ఆమె. ఒక డిఫరెంట్ పీపుల్ డిఫరెంట్గా రియాక్ట్ అవుతారు ఇట్లాంటప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది లేడీస్ ఏమో తప్పండి అట్లా చెప్పకూడదు అనుకునే వాళ్ళు ఉండొచ్చు, ఇంకొకరు డీప్గా చేయొచ్చు, ఇంకొకరు మీరు అన్నట్టు అది ఏముంది వాళ్ళకి చెప్పినారు కదా వాళ్ళు అట్లా తిరగకూడదు కదా అని. తిరగకూడదు, దట్ ఈస్ ఓకే, నో ప్రాబ్లం, ఉండొచ్చు. కానీ బట్ ఒక ఇండివిజువల్ పర్సన్ చెప్పుకుంటూ పోతా ఉంటే ఇట్లా రోజు ఒక్కొక్కరు ఇది ఎంతవరకు కరెక్టు. ఇప్పుడు ఆయన ప్రవచనాలు చెప్పే వ్యక్తి 100 ప్రవచనాలు చెప్పడం వేరు మంచివి, ఇట్లాంటి ఒక వర్డ్ యూస్ చేస్తే మీ మీద ఇంప్రెషన్ పోతుంది కదా. ఆయన మీద ఇంప్రెషన్ కూడా, ఇప్పుడు ఆయన ఎనిమిది కాదు ఇంకొకటి కాదు, ఆయన ఎవరో తెలియదు. ఆయన ప్రవచనాలు నేను కూడా విన్న వ్యక్తిని బాగా ఎప్పుడన్నా అవసరమైతే అది చూస్తుంటాను, అది అవసరము. ఈరోజు అట్లాంటివి ఏమైనా పిల్లలకి వచ్చే జనరేషన్కి ఈరోజు మహాభారతం అంటే ఏమి, రామాయణం అంటే ఏమి, అసలు సత్యం అంటే ఏమి, ఒక మాట వర్డ్ ఇస్తే వర్డ్ డివేట్ అయ్యేటి ఇప్పుడు రోజులు పొద్దున్న లేస్తే ఈ రోజు మాట్లాడితే రేపు చెప్పడం లేదు. ఒక పద్ధతి, ఒక వర్డ్ ఇచ్చినామే మనం దాన్ని స్టిక్ ఆన్ కావాలి అనే రోజులు లేవు, వెళ్ళిపోతున్నాయి.
సో ఇట్లాంటప్పుడు దిస్ ఈజ్ రిక్వైర్డ్. అఫ్ కోర్స్ ఇప్పుడు మహాభారతం అంటే ఏమి, అది ఎప్పుడు జరిగింది, ఎందుకు జరిగింది, ఇప్పుడు ఒక మహిళని అంత దూరం తీసుకురావడం వలన వాడు అంత ఆవేశానికి పోయి అంత దూరం పోయి అదే సత్యహరిశ్చంద్రుడు ఒక వర్డ్ ఇచ్చాడు. ఒక వర్డ్ దానికోసం ఎంత ఫ్యామిలీ మొత్తం ఇదైపోయి రాజ్యం అంతా భ్రష్టుపట్టు అంత స్టేజ్ వరకు వెళ్ళిపోయింది. మా రామాయణం తీసుకోండి, సేమ్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకి ఇప్పుడు వ్యానిష్ అయిపోతున్నాయి. రాను రాను అది వినే పరిస్థితి కూడా లేదు, వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇట్లాంటివి ఇంట్రడ్యూస్ చేసుకుంటూ చెప్పుకుంటూ పోవడం అంటే అది ప్రవచనాలు చెప్పు, అది సంతోషం. పోతా మధ్యలో ఇట్లాంటివి ఎందుకు వాడేది, ఈ వర్డ్స్ అనేది చాలా ఆబ్జెక్షన్ కదా. సినిమా ప్రమోషన్ కోసము వేసిన స్టంట్ ఇది, అది మిస్ఫైర్ అయ్యింది అంటే ఆయనకు తెలుసు ఇది అవుతుంది, ఆయనకేం తెలియకుండా లేదు, ఆయన చిన్నపిల్లాడు కదా సార్. ఇద్దరు అంతే. ఇప్పుడు నేను మీకు ఏదైతే ఎగ్జాంపుల్ చెప్తున్నారో వీళ్ళిద్దరు కూడా ఒక ట్యాగ్ లైన్ ఏమి ఇది చేస్తుంటారంటే, మళ్ళీ ఇట్లా మాట్లాడే వాళ్ళు ఏం చెప్తుంటారంటే, దే నోస్ దట్ సంథింగ్ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ రాంగ్. దే నోస్, తెలుసు వాళ్ళకి ఏదో సంథింగ్ అవుతుందేమో, మళ్ళీ రేపు పొద్దున మహిళా సంఘాలకి ఇది అవుతుందేమో అనేసి, అమ్మ నేను కూడా నా కూతురు మాదిరి భావించి చెప్తున్నానని ఆయన అంటాడు. అది అంటే ఆ వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నాడు అంటే ఇది మళ్ళీ మిస్ఫైర్ కాకూడదు. సేమ్ ఇదని కూడా అదే మాట్లాడినట్లు అంటాడు. అంటే నువ్వు ఒక సైడ్ చెప్తూనే నువ్వు అంటే నీకు తెలుసు వాట్ యువర్ డూయింగ్ ఈజ్ రాంగ్. నువ్వు చెప్పడం అనేది లాంగ్వేజ్, అది లాంగ్వేజ్ తప్పని కూడా నోయింగ్లీ ఈజ్ డూయింగ్ కదా, అంతే కదా. లేకపోతే ఆ వర్డ్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు కదా, ఎందుకు మాట్లాడాలి? మీరు మామూలు కామన్గా చెప్పేసి నువ్వు మా కూతురుతో సమానంగా అనుకుని చెప్తున్నాను. అది రిస్ట్రిక్షన్స్ అనేది ఎవరి ఫ్యామిలీలో వాళ్ళు వింటారు, అంతేగాని బయట వాళ్ళు వచ్చి చెప్తే వినరు కదా. బయట వాళ్ళు చెప్తే కూడా ఎవరు చెప్తే వినాలి అంటే మనం అన్నట్టు గవర్నమెంట్ చెప్పదగిన వ్యక్తి అంటే కాలేజ్ లో లెక్చరర్ కావచ్చు, ఆఫీస్ లో బాస్ కావచ్చు, అంతే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డ్రెస్, ఒక లూజ్ షర్టు, ఒక జీన్స్ ప్యాంట్ వేసుకొని రావడం తప్పు కాదు కదా. 35 years 40 years బ్యాక్ మేము ఇంజనీరింగ్ చదివినప్పుడు వాడు ఒక షర్ట్ పిచ్చి వేసుకొని హెయిర్ అంతా పిచ్చిగా ఉండి వస్తే కూడా వాడిని ప్రాక్టికల్స్ రాని కూడా ఫెయిల్ చేసిన రోజులు. లెక్చరర్స్ మా ప్రొఫెసర్సే బయటకు వస్తే నువ్వు ఈ డ్రెస్సులు పిచ్చి డ్రెస్సులు వేసుకుని కటింగ్ చేసుకుని ఫ్రెష్గా నీట్గా అటెండ్ కాకపోతే నో డౌట్ అతను ఇండివిజువల్ ఫీలింగ్. అది అతనికి మేము ఇంకా కాలేజీలో రూల్స్ ఏం లేవు, అట్లా రాకూడదు అనేది ఏం లేదు. కానీ ఆ ఇంప్రెషన్ అనేది అతను బికాస్ ఈజ్ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. ఆ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అయినప్పుడు ఆయనకున్న దీని ప్రకారం ఆయన ఇంపోజ్ చేసుకుంటున్నాడు, అవి జరుగుతున్నాయి. అట్లా డిఫరెంట్ దీంట్లో ఒక అథారిటీ అంటే ఏదైనా ఉంటే చెప్పగలగాలి. దానికి కూడా మీరు అన్నట్టు జెంట్స్ గురించి ఏమైనా డ్రెస్ ప్యాటర్న్లు ఏమున్నాయి, వాళ్ళు కూడా టోన్ జీన్స్ చిన్ని పేరు వేసుకుంటున్నారు, పిచ్చి వేసుకుంటారు, పిచ్చి హెయిర్ స్టైల్. ఇది కూడా జెంట్స్ గురించి ఏంటంటే బీచ్ లోకి వెళ్ళినప్పుడు మీరు చెడ్డల మీద తిరగట్లేదా, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందే కదా, అప్పుడు మీకు అబ్జెక్షన్ లేనప్పుడు ఆడవాళ్ళు తిరిగితే మాత్రం ఎందుకంత అబ్జెక్షన్ వస్తుంది? అదే అంటున్నా, మిమ్మల్ని చూసే కళ్ళతోనే కదా వాళ్ళని చూస్తుంది. మిమ్మల్ని ఓకే అనుకున్నప్పుడు ఆడపిల్లలు ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు కూడా వాళ్ళకు, ఫర్ ఎగ్జాంపుల్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, అమ్మాయిలు దోస్ ఆర్ వేరింగ్ దిస్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ ఆర్ ఆల్ బ్యాడ్ అంటే తప్పదు, అవునా? ఇప్పుడు అందరూ మంచి ట్రెడిషనల్ డ్రెస్ వేసుకున్న వాళ్ళు అందరూ మంచి వాళ్ళు, అట్లాంటి డ్రెస్ వాళ్ళు డిస్టింగ్విష్ చేయగలుగుతామా? బేస్డ్ ఆన్ ది డ్రెస్ ప్యాటర్న్ మనం డిస్టింగ్విష్ చేయగలుగుతామా? చేయకూడదు కదా, అట్లా తప్పు కదా. డిస్టింగ్విష్ చేయదు ఎప్పుడు చేసేటప్పుడు కొంతమంది అమ్మాయిలు ఉంటారు, వాళ్ళు పేరెంట్స్ని అడిగి ఏదన్నా ఇది కావాలి డ్రెస్, మోడర్న్ డ్రెస్ అది ఇది అని ఇప్పించుకుంటుంటారు. అవి ఒకప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు లేదు, సావిత్రి ఇట్లాంటి వాళ్ళని కోట్ చేశారు. అదే పీరియడ్లోనే హీరోయిన్స్ స్లీవ్లెస్ జాకెట్స్ వేసుకోలేదా? చీర కాసారు. ఇప్పుడు కమెంట్ చేయాలనుకునేవాడు అదేంటి, కమెంట్ చేయాలనుకునేవాడు చీరలో ఉన్నా కమెంట్ చేస్తాడు, చుడిదార్ వేసుకున్నా కమెంట్ చేస్తాడు, నిండుగా బట్టలు కప్పుకున్నా వాడి కళ్ళు ఎక్కడ చూడాలో అక్కడ కామన్ గానే చూస్తూ ఉంటాయి. డ్రెస్ కాదు కదా. ఇక్కడ ఒక మహిళా సంఘం కృష్ణకుమారి అదే అనింది. ఇప్పుడు మీరు అంటున్నారు మీరు డ్రెస్ ప్యాటర్న్ వల్ల ఒక చీరలో ఉన్నప్పుడు ఒంపు సొంపుల గురించి వర్ణించిన కవులు లేరా? మరి దాని గురించి ఏమంటారు మరి? కాబట్టి ఇప్పుడు మనకి అట్లా అన్నప్పుడు మీరు చీరలో తీసుకున్న ఒక ఆవిడ మహిళ రాత్రిపూట ఒకటి ఒంటరిగా పోయే పరిస్థితి ఉందా అని అడుగుతున్నామే. కరెక్ట్ కదా? అంతే కదా. ఇప్పుడు లేదు కదా ఆ పరిస్థితి. ఆమె చీరలో పోయినంత మాత్రాన మనము ఏమీ కాదనేది మనం షూరిటీ ఇవ్వగలమా? బికాస్ ఆఫ్ డ్రెస్సే ఇవి జరుగుతుంది అంటే అది కాదు కదా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, కానీ మనం మెజర్స్ ఉండాలి. మనం ఏంటి అనేది ఒక స్కేలు, ఒక పద్ధతి అనేది మనం డిసైడ్ చేస్తే కాదు కదా. ఇప్పుడు నాకున్న ట్రెడిషన్, నాకున్న కల్చర్ని బట్టి అఫ్కోర్స్ నేను ఇప్పుడు సపోర్ట్ అయితే చేయడం లేదు, అట్లాంటి డ్రెస్సెస్ సపోర్ట్ చేయకపోతే.
నేను ఐ బార్న్ ఫ్రమ్ ది విలేజ్ అండ్ నేను విలేజ్ కల్చర్ నుంచి వచ్చాను, ఇప్పటికీ ఉన్నా. నాకు ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ ఉంటుంది, ఈ డ్రెస్ పెంచుకోవడం, ఈ డ్రెస్ ఉండకూడదు అని. ఎవరి ఫ్యామిలీలో వాళ్ళకి ఉండే రిస్ట్రిక్షన్స్ వాళ్ళకు ఉంటాయి సార్. కోర్స్ మా ఫ్యామిలీలో నేను స్లీవ్లెస్ వేసుకుంటే మా నాన్నగారు అది ఎందుకు ఆయన ముందే చెప్పారు. ఈవెన్ సిటీలో నేను జీన్స్ వేసుకుంటే ఏమి అనరు. అదే జీన్స్ నేను మా ఇంటికి వెళ్ళినప్పుడు వేసుకున్నప్పుడు మా నాన్నగారు వద్దంటారు. ఎందుకు అమ్మా నీకు అక్కడనంటే నీ కంఫర్ట్ జోను, నువ్వు ట్రావెల్ చేస్తుంటావచ్చు, బైక్ నడుపుతుంటావచ్చు, అది నీకు కంఫర్ట్ ఉండి వేసుకున్నామేమో, మన దగ్గర వద్దు తల్లి, చూసే వాళ్ళకి మనం మాట్లాడే అవకాశం ఎందుకు ఇవ్వాలి అన్నది ఆయన చెప్పింది. అక్కడ అంతే, అక్కడ సొసైటీలో ఉన్నాము, నేను మా నాన్నగారి మాటను ఒబే చేయాల్సిందే. అక్కడ ఆయన నచ్చినట్టు నేను వింటే ఆయనకు నచ్చినట్టు డ్రెస్ వేసుకుంటారు, వినకపోతే వాళ్ళ కోసం నేను ఎందుకు మారాలన్నా, వాళ్ళ చూపు మార్చుకోవాలి, నేను కాదు కదా అనేసి అని అక్కడ డిస్కషన్ చేసే సందర్భం వచ్చినప్పుడు డిస్కషన్ చేస్తాం. మీరు అన్నట్టుగా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రిస్ట్రిక్షన్ కామన్ గానే ఉంటుంది. అది కంఫర్ట్నెస్ అనే దాన్ని బట్టి కూడా ఇప్పుడు ఇవన్నీ బోటిక్స్, ఈ ఫ్యాషన్ డిజైన్స్ ఇవన్నీ వస్తున్నట్టు కూడా బేస్డ్ ఆన్ కంఫర్ట్నెస్, బేస్డ్ ఆన్ ది ఫ్యాషన్, ఇంక్లూడింగ్ ఆల్. మీరు అన్నట్టుగా ఇప్పుడు కేంద్రీయ విద్యాలయం అంటే ప్రభుత్వమే ఒక ఫ్యాషన్ కోస్ట్ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు పెట్టాలి రిస్ట్రిక్షన్స్ అనేవి. మీరు అన్నట్టుగా మనం చీరలోనే దీంట్లో ఇంకా మీరు ఏదైనా వెరైటీస్ తయారు చేయండి, చుడిదార్లోనే మన నిండుగా ఉండాలి ఇవి తయారు చేయండి, స్కర్ట్లు కావచ్చు, బిక్నీలు కావచ్చు, ఇలాంటి వాటిలో మీరు మోడర్న్స్ అసలు తీసుకురాకూడదు అని పెట్టాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంఫర్ట్నెస్ అనేది మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నేను కూడా చెప్తాను. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఒక డ్రెస్ ఉంది, అవును, ఆ డ్రెస్ వేసుకొని పూజకు పోవాలనేది. ఆర్డినరీ టెంపుల్స్ లో మనం పోయే పరిస్థితి ఉంది అమ్మాయిల పూజకి? లేదు. ఎందుకు లేదంటే వినట్లేదు, సిచ్యువేషన్ వినట్లేదు కాదు, నిజంగా ఆ సిచ్యువేషన్ కూడా కష్టమే. సిటీలో మీరు అబ్జర్వ్ చేశారు, ఒకసారి ఇంటికి వెళ్తే మనము ఎగ్జామ్కి వెళ్తుంది అమ్మాయి, పొద్దున్న లేసి ఇంటికి వెళ్ళి ఎగ్జామ్కి వెళ్తే ట్రెడిషనల్ డ్రెస్లో వచ్చి గుడికి పోయి మళ్ళీ ఇంటికి పోయి డ్రెస్ చేయించుకొని ఎగ్జామ్ పోయేంత టైం ఉంటుందా? ఈజ్ ఇట్ పాసిబుల్? కాకపోతే ఒక టైప్ ఆఫ్ ఒక జీన్స్ ప్యాంటు షర్ట్ వేసుకొని గుడికి పోకూడదా? మామూలు గుళ్ళలో ఇప్పుడు కాలేజీకి ఎగ్జామ్కి బయలుదేరినప్పుడు బాబా గుడికి పోయి నేను యాక్చువల్గా చెప్పాలంటే బాబా గుడికి పోయినప్పుడు నేను పాదాలకు ముక్కేటివి కూడా నేను దాన్ని సమ్మతించాను, దాన్ని కూడా నేను యాంటీ. ఎందుకంటే ఇంత పెద్ద క్యూ ఉంటుందమ్మా, 100 మంది ఉంటారు. ఆ అమ్మాయి పొద్దున్నే ఎగ్జామ్ బయలుదేరుతుంది, ఒక సెంటిమెంట్ ఉంటుంది ఎగ్జామ్ పోయే వాళ్ళకి, బాబా గుడికి పోయి ఒకవేళ ఉండొచ్చు అనుకో, నువ్వు ఒక్కొక్క భక్తుడు 5 నిమిషాలు 10 నిమిషాలు తీసుకుంటా పోతే ఆ అమ్మాయి ఇక్కడ గుళ్ళకి వచ్చిన తర్వాత నో డౌట్ టైం ఫ్యాక్టర్ వాళ్ళకి ఏదో తీసుకుపోవాలని, సరే ఈ ఉన్న రష్ని చూసి వెనక్కి వెళ్ళిపోతారు. వాళ్ళకి సెంటిమెంటల్గా ఏమనిపిస్తుంది, అరే ఈరోజు మనం దగ్గర వరకు పోయి చేయలేకపోయినాము, నేను ఎగ్జామ్ ఎలా రాస్తాను. సో కాబట్టి అందరికీ అవకాశం వచ్చేటట్లు ఒకటి ఇది చూసుకొని ఆ కంఫర్ట్లో కూడా డ్రెస్సులో ఏ డ్రెస్సులో పోతే ఆ డ్రెస్లోనే వెళ్ళిపోతారు అంతే. వాళ్ళు గుడికి పోయి మొక్కుని అట్లా వెళ్ళిపోతారు అంతేగాని ఆ ట్రెడిషనల్ డ్రెస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతి ఇట్లాంటి చోట అయితే మనం ప్రోగ్రామ్ వేసుకొని పోతాం, అది నో డౌట్, అది మనం పోగలుగుతాం. రొటీన్గా మార్నింగ్ గుడికి వెళ్ళి దేవుని మొక్కుకొని స్కూల్కి వెళ్ళే వాళ్ళు, కాలేజీకి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళకి రొటీన్ డ్రెస్సుల్లోనే పోవాల్సి వస్తుంది. ఓవరాల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? సో ఓవరాల్గా నేను చెప్పడం ఏంటంటే ఇది ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది మనము మహిళల గురించి మాట్లాడడం కూడా అది కరెక్ట్ కాదు. ఆ డ్రెస్ ప్యాటర్న్ అనేది అది టోటలీ ఇండివిజువల్ ఇది ఉంటుంది. ఒక స్టేజ్ క్రాస్ అయ్యేటప్పుడు అది ఎవరు ఇన్వాల్వ్ కావాలి, గవర్నమెంట్స్ లేకపోతే ఏదైనా ఒక రెగ్యులేటరీ అథారిటీ ఇన్వాల్వ్ కావాలి. దే హ్యావ్ టు ఇంపోజ్ సమ్ కైండ్ ఆఫ్ రూల్స్. అంతేగాని ఇప్పుడు ఈచ్ ఇండివిజువల్స్ ఇలా మాట్లాడుకుంటూ చులకనగా మాట్లాడమని దిస్ ఇస్ నాట్ కరెక్ట్ అని చెప్తాను. థ్యాంక్ యూ సార్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.